Hello everyone. Now we are going to discuss another important concept in e-commerce and web application development, which is called different types of e-commerce. సో ఈ-కామర్స్ అంటే ఏంటో మనకు తెలుసు. సో ఈ-కామర్స్ ని యూజ్ చేసుకొని దానిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ-కామర్స్ ఏ విధంగా ఉన్నాయన్న విషయాలన్నీ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ-కామర్స్ అంటే ఏంటంటే బయింగ్ ఆఫ్ సెల్లింగ్ గూడ్స్ ఇన్ ఆన్లైన్, మనకు తెలిసిన విషయమే. సో ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్స్, పార్టిసిపెంట్స్ అండ్ వాళ్ళందరిని ఇన్వాల్వ్ చేసి ఆన్లైన్ లో చేసిన పర్చేజెస్ కానివ్వండి, మనం చేసిన ఏ యాక్టివిటీస్ అయినా ఈ కామర్స్ కింద వస్తాయి. సో అయితే ఆ ఈ కామర్స్ లో ఏ టైప్స్ ఉన్నాయండి అంటే ఫస్ట్ టైప్ ఇస్ కాల్డ్ బిజినెస్ టు కన్స్యూమర్. సో ఒక బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ కన్స్యూమర్ ఆ ఇద్దరి మధ్యలో కూడా డీలింగ్ జరుగుతుంది. లైక్ ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ డిమార్ట్ తీసుకున్నారు అనుకోండి. దాంట్లో బిజినెస్ పర్సన్ అనేవాడు మొత్తం ప్రోడక్ట్స్ అన్ని సెల్ చేస్తాడు. దాని దగ్గర డైరెక్ట్ గా కన్స్యూమర్ వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రోడక్ట్స్ అన్నిటిని కొనుక్కోవడం, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, గ్రాసరీస్ కానీ, ఇంకేవైనా అన్ని ఆన్లైన్ స్టోర్స్ ఇవన్నీ కూడా బిజినెస్ టు కన్స్యూమర్ అనేటటువంటి వాటి కింద వస్తాయి. లైక్ డిమార్ట్ అనేది మీకు ఎగ్జాంపుల్ కింద చెప్పాను. లైక్ ఎగ్జాంపుల్ అవి జియో మార్ట్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్ సర్వీస్ జరుగుతుంది. సో జియో మార్ట్ లో ఏంటంటే మీరు అన్ని ఆర్డర్ పెట్టుకుంటారు, గ్రాసరీస్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ అన్ని ఎలక్ట్రానికల్ గా జరగాలి కదా, ఫిజికల్ గా గురించి మనం మాట్లాడుకోవట్లేదు. సో ఈ జియో మార్ట్ లో మనం ఏమైనా ఆర్డర్స్ పెట్టుకుంటే దోస్ విల్ కమ్ టు అవర్ హోమ్. సో విత్ ఇన్ క్విక్, జియో మార్ట్ క్విక్ అని లాంచ్ చేశారు ఈ మధ్య. సో అలాగా ఏవైతే మనం బిజినెస్ దగ్గర నుంచి రెగ్యులర్ కన్స్యూమర్ అనేవాడు డైరెక్ట్ గా పర్చేసింగ్ స్టార్ట్ చేస్తాడో, కామర్స్ ట్రేడింగ్ చేస్తాడో, దట్ ఈస్ కాల్డ్ బిజినెస్ టు కన్స్యూమర్ టైప్. అండ్ నెక్స్ట్ వన్ బిజినెస్ టు బిజినెస్. ఒక బిజినెస్ ఇంకొక బిజినెస్ వాళ్ళ దగ్గర నుంచి ట్రేడ్ చేయడం. ఫర్ సపోజ్ ఢిల్లీలో ఎక్కడో సమ్వాట్ కొన్ని క్లోత్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి, అవి మన ఏపీలో లేవనుకోండి. ఏపీలో ఉండే కన్స్యూమర్స్ అందరూ, ఏపీలో ఉండే బిజినెస్ పార్ట్నర్స్ అందరూ కూడా వాళ్ళ దగ్గర డీల్ చేసుకొని ఆ డీల్ అనేది ఆన్లైన్ లో పర్చేస్ చేస్తారు. లైక్ టన్స్ లో ఒక క్లోతింగ్ తాలూకా మెటీరియల్స్ అంతా పర్చేస్ చేశారనుకోండి, ఆ మెటీరియల్ మా దగ్గర లేదు. సో అదంతా ఆన్లైన్ లో షిప్మెంట్ అయిపోయి మనకు వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ బిజినెస్ ఇన్ బిట్వీన్ టు బిజినెస్ అండ్ బిజినెస్. ఈ పర్చేస్ జరిగితే దట్ ఈస్ కాల్డ్ B2B. అండ్ అదే కన్స్యూమర్ టు కన్స్యూమర్. ఫర్ సపోజ్ నేను ఒక రీసెంట్ గా ఏదో ఒక గ్యాడ్జెట్ ఏదో కొన్నాను, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్. సో అది కొన్ని రోజులు వాడాను, దాని తర్వాత ఐ వాంట్ టు చేంజ్ ఇట్. సో అది చేంజ్ చేయాలి అని అంటే ఫ్లిప్కార్ట్ ద్వారా మనం చేంజ్ చేద్దాం. ఫర్ సపోజ్ ఫోన్ వాడారు, ఆ ఫోన్ మళ్ళీ ఇచ్చేసి కొత్త ఫోన్ ఎక్స్చేంజ్ చేసి తీసుకుందాం అనుకున్నారు. సో దట్ ఈస్ కాల్డ్ కన్స్యూమర్ టు కన్స్యూమర్. ఇప్పుడు మీరు వాడిన ప్రోడక్ట్ ఇంకెవరో ఒక కన్స్యూమర్ చేస్తారు, అమ్మేస్తారు. అంటే నేను ఇన్ని రోజులే వాడాను, ఇది మళ్ళీ మీరు సపరేట్ గా వాడుకోండి, నాకు ఇంత అమౌంట్ కొంచెం తగ్గించి ఇచ్చేయండి. లైక్ దట్ వీఆర్ సెల్లింగ్ అవర్ ప్రొడక్ట్ టు అనదర్ కన్స్యూమర్ లైక్ అస్. సో అటువంటి టైప్ ఆఫ్ ఈ కామర్స్ ని కన్స్యూమర్ టు కన్స్యూమర్ ఈ కామర్స్ అని చెప్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ కన్స్యూమర్ టు బిజినెస్. కన్స్యూమర్ అనేవాడు బిజినెస్ కి సెల్ చేయడు. ఫర్ సపోజ్ కొన్ని డిజైన్స్ ఉన్నాయి, ఆ ఫర్ సపోజ్ వెబ్సైట్స్ అవన్నీ ఉన్నాయి అనుకోండి. ఈ వెబ్సైట్స్ అని బేసికల్ గా ఇప్పుడు వాడుతున్న వెబ్సైట్స్ అన్ని కూడా వాళ్ళంతా ఓన్ గా బిల్డ్ చేసుకున్నో కాదు, కొన్ని వేరేగా బిల్డ్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు అనేవాళ్ళు ఒక బిజినెస్ పెడదాం అనుకున్నారు. సో ఆ బిజినెస్ అనే దానికి ఒక వెబ్సైట్ లాగా డిజైన్ కావాలి. నాకు వెబ్సైట్ డిజైనింగ్ వచ్చు. సో ఐ కెన్ బిల్డ్ ఎ వెబ్సైట్ అండ్ గివ్ యూ ద వెబ్సైట్. మీకు ఒక వెబ్సైట్ నేను ఇచ్చేసాను. సో వెబ్సైట్ నేను మీకు ఇచ్చేస్తే ఏం జరుగుతుంది, మీరు నేను ఇచ్చిన వెబ్సైట్ మీరు వాడుకున్నారు. ద కన్స్యూమర్ ఈస్ గివింగ్ టు ద బిజినెస్. సో మీరు బిజినెస్ దాని తర్వాత మీ వెబ్సైట్ మెయింటెనెన్స్ హ్యాండిల్కి నాకు మంత్లీ ఇవ్వడమో సంవాట్ ఏదో అలా కన్స్యూమర్ టు బిజినెస్ డీలింగ్, ఎలక్ట్రానికల్ ఆస్పెక్ట్స్ ఏమైనా జరిగితే దట్ ఇస్ కాల్డ్ కన్స్యూమర్ టు బిజినెస్ టైప్ ఈ కామర్స్. అండ్ బిజినెస్ టు గవర్నమెంట్. సో ఒక బిజినెస్ అనేది గవర్నమెంట్ టైఅప్ అయిపోయి ఏమైనా పబ్లిక్ సెక్టర్ యాక్టివిటీస్ కానీ, కాంట్రాక్ట్స్ కానీ, లేదంటే టెండర్స్ కానీ తీసుకున్నట్లయితే, ఆన్లైన్ గవర్నమెంట్ పోర్టల్స్ ని రన్ చేసినట్లయితే, సో దిస్ ఈజ్ ఆల్ కమ్స్ అండర్ బిజినెస్ టు గవర్నమెంట్ టైప్. అండ్ గవర్నమెంట్ టు బిజినెస్ టైప్. గవర్నమెంట్ అనేవాళ్ళు బిజినెస్ కి ఇచ్చి బిజినెస్ తో పని చేయించడం. లైక్ ఎగ్జాంపుల్ టీసీఎస్ అయాన్ డిజిటల్ జోన్స్ తీసుకోండి ఎగ్జాంపుల్ కింద. మొత్తం టీసీఎస్ ఈజ్ ఆన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఆ టీసీఎస్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ అనేటువంటిది అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఆ టీసీఎస్ సెంటర్ లో జరుగుతాయి. సో గవర్నమెంట్ వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినందుకు టీసీఎస్ అయాన్ డిజిటల్ జోన్ వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. సో లైక్ దట్ గవర్నమెంట్ టు బిజినెస్ టైప్ అనేది ఈ విధంగా జరగవచ్చు. అండ్ గవర్నమెంట్ టు సిటిజన్. సో గవర్నమెంట్ నుంచి సిటిజన్ కి వస్తున్న సర్వీసెస్ ఏవి, అవన్నీ కూడా గవర్నమెంట్ టు సిటిజన్ సర్వీసెస్ ఆర్ గవర్నమెంట్ టు కన్స్యూమర్ అనుకోవచ్చు. సిటిజన్ అంటే ఆధార్ సర్వీసెస్ కానీ, మన ఆన్లైన్ సర్టిఫికెట్స్, బర్త్ సర్టిఫికెట్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, డిజిటల్ లాకర్ సర్వీసెస్,
డ్రైవింగ్ లైసెన్స్ ఆన్లైన్. సో అన్ని ఆన్లైన్. రోడ్ సేఫ్టీ, ఈ ఏది సంబంధించిన పొల్యూషన్ సర్టిఫికేట్స్, మన బైక్ డీటెయిల్స్, బ్లడ్ గ్రూప్ శాంపుల్స్, ఎవ్రీథింగ్ అన్ని కూడా గవర్నమెంట్ నుంచి సిటిజన్ కి త్రూ ఆన్లైన్ వచ్చేస్తున్నాయి. మనం ఇక్కడ ఏదైనా చేంజ్ చేసుకున్నాం పాన్ కార్డులో ఏదైనా ఈ కేవైసీ ఫీచర్స్ అన్ని కూడా మనకి గవర్నమెంట్ టు సిటిజన్స్ సర్వీసెస్ ఈ కామర్స్ కింద వస్తాయి. అండ్ సిటిజన్ టు గవర్నమెంట్, సిటిజన్ గవర్నమెంట్ తో ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతాడు. ఇప్పుడు ఏమైనా ట్యాక్సెస్ కట్టడం, చలాన్స్ కట్టడం, లేదంటే ఇంకేమైనా ఆ, చేయడం, ఇవన్నీ కూడా అన్ని మనం సిటిజన్ టు గవర్నమెంట్. వాట్సాప్, టాక్ విత్ గవర్నమెంట్, ఇవన్నీ అండ్ ఆల్ ఆఫ్ దీస్ కమ్స్ అండర్ సిటిజన్ టు గవర్నమెంట్ కేటగిరీ. అండ్ మొబైల్ కామర్స్ ఆర్ ఎం కామర్స్ మనం చెప్పుకున్నాము. మొబైల్ ని యూజ్ చేసుకుని చేసే ఎవ్రీ ట్రాన్సాక్షన్ కమ్స్ అండర్ మొబైల్ కామర్స్. మనం పేమెంట్స్, గేట్వేస్, షాపింగ్, బ్యాంకింగ్, టికెట్ బుకింగ్, ఎవ్రీథింగ్ will comes under m-commerce or mobile commerce. And after that, social commerce. So buying and selling through social media platforms. Social media platforms ని యూజ్ చేసుకొని మనం ఏ వస్తువులైనా కొన్న లేదా అమ్మిన. సో దట్ ఈస్ ఆల్ కమ్స్ అండర్ ద సోషల్ కామర్స్. సో బిజినెస్ ప్రమోషన్స్ అన్నిటికీ మనం సోషల్ మీడియాని వాడితే దట్ ఈస్ కాల్డ్ సోషల్ కామర్స్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఒక చిన్న ఇమేజ్ లో మొత్తం కనిపించి ఒక బిజినెస్ ఇంకో బిజినెస్ సెల్ చేస్తుంది. ఒక బిజినెస్ ఒక కన్స్యూమర్ కి, కన్స్యూమర్ సెల్ చేస్తే కన్స్యూమర్ బిజినెస్ కి, బిజినెస్ గవర్నమెంట్ కి, కన్స్యూమర్ గవర్నమెంట్ కి, బిజినెస్ నుంచి బిజినెస్ కి, బిజినెస్ నుంచి మళ్ళీ కన్స్యూమర్, B2B2C, B2B2C. అంటే బిజినెస్ నుంచి బిజినెస్ వస్తుంది, ఆ బిజినెస్ నుంచి కన్స్యూమర్కి వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ మీకు ఇందాక చెప్పాను కదా, ఎలా అంటే ఒక పెద్ద క్లోతింగ్ సిస్టమ్ గురించి. ప్రజెంట్ మన విజయనగరంలో ఆర్ ఇక్కడ మన ఏపీలో ఒక సర్టెన్ క్లాత్ టైప్ మోడల్ సెట్స్, మోడల్ ఫ్యాన్స్ ఏమి లేవు అనుకోండి, అవి ఢిల్లీలో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. సో అవి బాగా పాపులర్ అయ్యాయి, ట్రెండ్ అయ్యాయి. లైక్ అది కూడా యూజింగ్ ఈ కామర్స్. సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లో అందరూ రీల్స్ పెట్టి ఓకే చాలా బాగుంది షర్ట్ అని అందరూ అనుకున్నారు. సో ఆ షర్ట్ కి మల్టిపుల్ ఆర్డర్స్ వచ్చాయి. అప్పుడు ఏం చేస్తారు, ఈ లోకల్ కన్స్యూమర్స్, లోకల్ బిజినెస్ పార్ట్నర్స్ ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ అవుతుందో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి వీళ్ళు తెప్పించుకుంటారు వీళ్ళు క్లోత్ స్టోర్స్ కి. ఎస్, ఈ షర్ట్స్ అన్ని మనకు బ్రాండెడ్ షర్ట్స్ మనకు వచ్చేసాయి, ఆ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ మోడల్స్ అన్ని ఇక్కడికి వస్తాయి అని చెప్పి వీళ్ళు పబ్లిసిటీ చేస్తారు. సో ఈ వీళ్ళ దగ్గర నుంచి మనం పర్చేస్ చేస్తాం. సో ఇప్పుడు ఏం జరిగింది, వన్ ఆఫ్ ద మేజర్ బిజినెస్ ఇస్ దేర్. ఆ మేజర్ బిజినెస్ దగ్గర నుంచి ఇంకో బిజినెస్ వాళ్ళు పర్చేస్ చేస్తే ఆ బిజినెస్ నుంచి కన్స్యూమర్ తీసుకున్నారు. సో దట్ టైప్ ఈస్ కాల్డ్ B2B2C. సో ఈ విధంగా అన్ని కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ కామర్స్ అని మనం డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ.